అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లింగారెడ్డి గారు మేము ఒక పోస్ట్ వైరల్ చేసినాం సోషల్ మీడియాలో. కొండారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రొద్దుటూరుకు అయిపోయింది, నిర్ణయం అయింది అన్నట్టుగా వచ్చిందని దాని మీద మాట్లాడినారు. అది వాస్తవమే. అయితే ఆ పోస్ట్ ఎవరు పెట్టినారనేది కూడా ఆయన కనుక్కొని ఉండాలి కదా. ఆ పోస్ట్ పెట్టిండేది ఒక వైసీపీ కార్యకర్త. అయితే అతను ఇప్పుడు తాత్కాలికంగా ఈ నియోజకవర్గంలో రాచమల ప్రసాద్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాడు. అతను పద్మనాభరెడ్డి అడ్వకేట్. మీరు సోషల్ మీడియాలో కూడా అతని పోస్టులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, మీరందరూ కూడా గమనించే ఉంటారు. అతను ఆ పోస్ట్ పెట్టిండేది. అది నా దృష్టికి ఇది యాక్చువల్గా 5-6 రోజుల క్రితం వచ్చింది. అది నిన్న మొన్న వచ్చినది కాదు, 5-6 రోజుల క్రితం వచ్చింది. నా దృష్టికి వస్తానే నేను చూస్తానే, కానీ ఎవరని కనుక్కుంటే ఫలానా వ్యక్తి అంటానే అతనికి ఫోన్ చేసి, అయ్యా ఇది తీసేయి, అది ఎవరు చేసినా కూడా ఇది మేము పెట్టించినట్టుగానే ఉంటుంది కాబట్టి లేదన్నా నేను పెట్టినా, నేను మీ అభిమానిని, నేను ఇది కోరుకుంటున్నా అన్నాడు. వరదరాజులరెడ్డి పార్టీలు మారినాడు, ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ పోతాడు అని చెప్పి మాట్లాడినాడు. వరదరాజులరెడ్డి ఎప్పుడైనా అధికారంలో ఉండే పార్టీలోకి మారినాడా? వరదరాజులరెడ్డి మారిండేది 1989లో. తెలుగుదేశం పార్టీ టికెట్ వరదరాజులరెడ్డిని కావాలని చెప్పి టికెట్ నామినేషన్కి కొన్ని గంటల ముందరగా బీఫామ్ వరదరాజులరెడ్డికి ఇచ్చింది. అంతకుముందు ఆల్రెడీ ఒక క్యాండిడేట్ని ఫిక్స్ అయ్యి ఉంటే కొవ్వూరు రామసుబ్బారెడ్డి గారు ఆయనకు మార్చి అప్పటికప్పుడు గంటల వ్యవధిలో 1985లో రామారావు గారు బీఫామ్ పంపించినారు. అది అయిపోయిన తర్వాత 89లో అప్పటి రాజకీయాల దృష్ట్యా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫ్యాక్షనిజం ఉండింది ఈ ప్రాంతంలో. అప్పుడు ఇప్పుడు మాదిరిగా ప్రత్యర్థి భావం కాకుండా శత్రుభావాలు ఉన్నాయి ఆ పార్టీకి ఈ పార్టీకి. ఆ శత్రుభావాల దృష్ట్యా ఆ రోజు డాక్టర్ ఎంవి రమణారెడ్డి ఒక వర్గానికి నాయకత్వం వహిస్తా అన్నాడు, ఈయన ఒక వర్గానికి నాయకత్వం వహిస్తా అన్నాడు. రమణారెడ్డిని మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి తీసుకుంటే అది ఇవ్వడం లేమనే ఉద్దేశంతోనే ఆయన 89లో పార్టీకి రాజీనామా చేసి 89లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాడు. మరి ఇన్నిసార్లు నువ్వు ఎమ్మెల్యేనా, ఎప్పుడు నువ్వు ఎమ్మెల్యే అంటే ప్రజలు గెలిపిస్తున్నారు, ప్రజలు ఎన్నుకున్నారు, కరెక్టే. 1983 నుంచి ఇప్పటిదాకా ఎక్సెప్ట్ 2019లో నిన్నటి ఎలక్షన్ తప్ప ప్రతిసారి కూడా ఏదో ఒక పార్టీ ఎప్పుడు ఒక అభ్యర్థిగానే ఉంటా వచ్చినాడు. దీనికి కారణం పార్టీలు ఆయన ఆహ్వానించినాయి, ప్రజలు ఆయన మద్దతుగా నిలబడినారు కాబట్టి ఆయన పటిష్టమైన నాయకత్వాన్ని ఇవ్వగలిగినారు. 89లో కాంగ్రెస్ పార్టీలోకి మారినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేదు. మళ్ళా మారింది 2014. 2014లో పార్టీ మారినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. ఆయన పోటీ పెట్టి మేము గెలవాలా అనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికి అనే ఉద్దేశంతో పార్టీ మారినాడు. అంత తప్ప ఏ పొద్దు అధికారం ఉండే పార్టీకి అడుగులాలే ఎంపలాలే. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డితో చర్చలు జరపలేదా, వైసీపీలోకి మారేదానికి ప్రయత్నం చేయలేదా అని చెప్పినారు. నీవు ఈ విషయం సజ్జల రామకృష్ణారెడ్డితో నిరూపించినా కూడా మీరు ఏ శిక్షకైనా మేము మీకు తల ఉంచుతాం. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి కేవలం 2019లో మాకు టికెట్ రాకుండా లింగారెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు ఎలక్షన్ కంటే ముందర మీకు టికెట్ రాలేదు కదా, మీరు పార్టీలోకి రాండి అని చెప్పి మా ఇంటికి వచ్చి ఆహ్వానించింది వాస్తవమే. మా ఇంటికి వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి మీరు వైసీపీలోకి రాండి అని. కానీ మేము వైసీపీలోకి అప్పుడు మారలే. లింగారెడ్డికి మా శక్తి మేరకు మేము లింగారెడ్డిని గెలిపించే దానికోసం ప్రయత్నం చేసినాము. దానికి రుజువు ఏమిటంటే మా సొంత పంచాయతీలో 3 బూతులు లింగారెడ్డికి వచ్చిన 5-6 బూతుల్లో మెజారిటీ వస్తే తెలుగుదేశం పార్టీకి ఆ 5-6 బూతుల్లో మా సొంత గ్రామంలో వచ్చిన 3 బూతులలో కూడా లింగారెడ్డికి మెజారిటీ ఇచ్చిన ఒక బూత్లో పూర్తి స్టాంపింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.